రోజు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఎవరైతే ఇప్పుడు 2024 అసెంబ్లీ లోక్సభకి జరుగుతున్న ఎన్నికలు కంటెస్ట్ చేయబోతున్నారో ఆ అభ్యర్థుల వివరాలు ఈరోజు బయటకు వచ్చింది. సో అందులో టీవీలో నా పేరు కూడా రావడం నేను చూశాను. సో ఇంకా వాళ్ళు ఫైనల్ అఫీషియల్ లిస్ట్ బయటకు రావాల్సింది ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన పేరులో నా పేరు కూడా ఉంది కాబట్టి అది ఫైనలైజ్ అయిందని భావిస్తున్నాము. సో ఏలూరు ఎంపీ అంటే పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీగా నేను ముందు రేస్లో ఉన్నాను, ఫైనల్ చేశారు. సో ఈ విజయం వెనక లేదు, ఈ టికెట్ వెనక కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కానీ ఇక్కడ ఉన్న మండలాధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను అంటే, మేడం మీ వెనకాల మేము ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తాము, పార్టీ పరంగా కూడా మనందరం కలిసి వర్క్ చేద్దాము అని వీళ్ళందరూ చాలా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి నాతో కలిసి వర్క్ చేశారు. సో వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వీళ్ళందరి సపోర్ట్తోనే నేను ఇంత దూరం వచ్చాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా పేరు ఫైనల్కి తీసుకొచ్చింది అంటే తప్పకుండా ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న డిసిసిబి ప్రెసిడెంట్ రాజ్నాథ్ గారి కాడి నుంచి ఆఫీస్ బేరర్స్ కానీ మండలాధ్యక్షులు కానీ ఇన్ఛార్జ్ కానీ అందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము వైఎస్ఆర్సీపీకిను టీడీపీకి ధీటుగా ప్రచారం చేస్తాము, గట్టిగా పోటీ ఇస్తాము. అలాగే ఒకవేళ కానీ మాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఏలూరు ఎంపీ సీటు సాధిస్తామని గట్టిగా బలంగా నమ్ముతున్నాం. సో మీడియా మిత్రులు మీరందరూ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి రాబోయే రోజుల్లో. సో మీ సపోర్టు, మీ సహకారము, మీ అండ నాకు దండిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చారా, మామూలుగా జనరల్ కేటగిరీలో ఇచ్చారా, ఉమెన్ రిజర్వేషన్లో ఇచ్చారా అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఏలూరు పార్లమెంట్ పరిధిలో అక్కడ ముఖ్యంగా ఏ సమస్యల మీద మీరు దృష్టి? ఏలూరు పార్లమెంట్లో లేని సమస్య లేదు. ఇక్కడ రెండు ప్రధాన సమస్యలు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఒకటి మన ప్రత్యేక హోదా హక్కు, రెండోది పోలవరం. అలాగే మనకి చింతలపూడి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అలానే కొల్లేరు సరస్సుకు సంబంధించి ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. సో ఇలా కొన్ని ప్రధానమైన సమస్యలు, జాతీయ సమస్యలు ఉన్నాయి. సో వీటి మీద మేము ఖచ్చితంగా పోరాటం చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ అంశాలనే ఎంచుకొని ముందుకెళ్తున్నాం. ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా త్వరలో చెప్తాను. నేను పుట్టింది ఇక్కడ జంగారెడ్డి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను త్వరలో ఇస్తాను. అంటే చాలామంది చిన్న పూర్వీకులు, మా బంధుత్వాలు, మా కుటుంబాలు, మా ఆస్తులు అన్నీ ఇక్కడే.